మనకి మాస్టర్స్ కనుక చూసుకుంటే ఎదర్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ ఇలా వివిధ దేశాలకు వెళ్తున్నారు స్టూడెంట్స్. సో వీటన్నిటిలో కనుక చూసుకుంటే మనకి బడ్జెట్ వైజ్ చూసుకున్న, వీసా కండిషన్స్ చూసుకున్న, పార్ట్ టైం ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ దాంతోపాటు పిఆర్ ఆప్షన్స్. సో వీటన్నిటిని క్రైటీరియాలో తీసుకుంటే యూకే ఇస్ ద బెస్ట్ కంట్రీ. సో బడ్జెట్ కనుక చూసుకుంటే మనకి 10 to 15 lakh రూపీస్లో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉండగా అప్లై చేసేటప్పుడు కూడా వీసా రిజెక్షన్స్ అవ్వకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా వీసా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే యూకేకి వచ్చేసరికి ఏంటంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు కాబట్టి వీసా అనేది 100% వస్తుంది. ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, లేకపోతే మనకి జిఆర్ఈ లాంటి స్టాండర్డైజ్ ఎగ్జామ్స్ కానీ, డ్యూలింగో లాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కానీ, ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ఓన్లీ కేవలం వాళ్ళ ఇంటర్మీడియట్లో వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్ బేస్గా, ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% అబవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబులే. అండ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కనుక పర్సంటేజ్ తక్కువ వచ్చినప్పటికి కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్గా అడ్మిషన్ అనేది చేయవచ్చు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో, ఇట్ మే బి బీటెక్ ఆర్ ఇట్ మే బి డిగ్రీ ఏదైతే ఉందో అది ఏ లాంగ్వేజ్లో చేశారు. సో లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు ఏ లాంగ్వేజ్లో చదువుకున్నారు. సో దాదాపు మన ఆంధ్ర తెలంగాణలో చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిన స్టూడెంట్సే ఉంటారు కాబట్టి సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎంఓఈ బేస్గా అనేది మనం అడ్మిషన్ అనేది చేయవచ్చు. సో చాలామంది రిజెక్ట్ అయిన వాళ్ళు వీసోర్స్ని అప్రోచ్ అయితే మాస్టర్స్కి ఒక సులభదాయకమైన పద్ధతి అని చెప్పొచ్చా? వాళ్ళకి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోయి వాళ్ళు వెళ్ళి మాస్టర్స్ చేసుకోవచ్చు త్రూ వీసోర్స్. మేడం వన్ థింగ్ ఏంటి అంటే యూకే విషయానికి వస్తే కనుక మాత్రం మాక్సిమం 100కి 100% వీసా గ్యారంటీ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనకి డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేయాలి. ఎడ్యుకేషన్ లోన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ప్రాముఖ్యత ప్లే చేస్తుంది వీసా విషయంలో అయినా, ఈవెన్ క్యాష్ విషయంలో అయినా. క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్. సో యూకే ఇమిగ్రేషన్ ద్వారా వచ్చే ఈ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. వీసాకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ కావాలి. సో అది లేకుండా వీసా అనేది ఇష్యూ అవ్వదు. సో క్యాష్ రావాలన్నా మనకి ఎడ్యుకేషన్ లోన్ కావాలి. ఎడ్యుకేషన్ లోన్ ఉంది అంటే నథింగ్ బట్ ఏంటి అంటే స్టూడెంట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయినట్టు. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వీసోస్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఫైనాన్స్ కంపెనీ ఉంది. సో దాని ద్వారా ఆల్మోస్ట్ మనకి 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. మన ఏ బ్రాంచ్ ఆఫీస్ విజిట్ అయినా, ఇట్ మే బి మనకి దిల్షుక్ నగరే అవనివ్వండి, అమీర్పేట అవనివ్వండి, జేఎన్టీవీ అవనివ్వండి, సో అన్ని బ్రాంచెస్లో కూడా ఒక ఫ్లోర్ డెడికేటెడ్లీ మనకి బ్యాంక్స్కి డెడికేట్ చేశాం, ఎన్బిఎఫ్సిస్కి మనం డెడికేట్ చేసాం. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి లోన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఎడ్యుకేషన్ లోన్ కూడా వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది రావడం జరుగుతుంది. మనం కూడా పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు టోటల్గా ప్రతి డాక్యుమెంటేషన్ మనమే చేసేస్తాం. స్టూడెంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే తీసుకొస్తే సరిపోతుంది. సో అన్నిటిని మనం కంప్లీట్ చేసి వీసా ఫైలింగ్ కూడా మనమే చేస్తాం. సో అందులో మనకి మెయిన్గా ఎప్పుడైతే వీళ్ళకి పాస్పోర్ట్, వాళ్ళ 10th, 12th, అదేవిధంగా వాళ్ళకి ఉన్న డిగ్రీ కానీ, బీటెక్ కానీ సెమిస్టర్ మార్క్స్ షీట్స్ ఎప్పుడైతే తీసుకొచ్చి మనల్ని అప్రోచ్ అవుతారో, అప్రోచ్ అయిన తర్వాత మన యూనివర్సిటీకి అడ్మిషన్ అప్లై చేసి మ్యాక్సిమం 1 to 2 daysలో మనం అడ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూకేలో ఆల్మోస్ట్ దాదాపు 150+ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్తో మనకు టైఅప్ ఉంది. సో దాదాపు యూకేలో ఉన్న ప్రతి యూనివర్సిటీ మనం కొలాబరేట్ అయి ఉన్నాం. ఏ యూనివర్సిటీ కావాలన్నా, ఏ కోర్స్ కావాలన్నా కానీ మనం అడ్మిషన్ చేయవచ్చు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి గ్యారెంటెడ్ స్కాలర్షిప్ ఉంటుంది. సో మాక్సిమం అప్ టు 6,000 pounds, అంటే అప్ టు 6 lakh రూపీస్ వరకు స్కాలర్షిప్ ఉంటుంది. 6 లక్షలు స్కాలర్షిప్ ద్వారా వచ్చేస్తుంది. అంటే డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ.